నమస్కారం అండి, నేను చంద్రమోహన్. మీరు చూస్తున్నారు జోడుగా హుషారుగా యూట్యూబ్ ఛానల్. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధ హిల్ స్టేషన్ కూర్గ్ విశేషాల గురించి ఇప్పటికే 2 వీడియోలు చేశాను. ఒకటి వచ్చి కూర్గ్ టూర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎన్ని రోజులు అవసరం అవుతుంది, ఏమేమి చూడాలి అనే విశేషాలు కంప్లీట్గా టూర్ ప్లాన్ గురించి ఒక వీడియో చేశాను. అలాగే రెండో ఎపిసోడ్ ఏంటంటే నేను కూర్గ్ వెళ్ళినప్పుడు ఏమేమి చూశాను డే వైజ్ ఆ విశేషాలతో వీడియోలు చేస్తున్నాను. క్రిందటి వారం డే 1 నేను చూసినటువంటి మండలపట్టి గురించి చెప్పాను. ఇప్పుడు ఈరోజు డే 2 అంటే మా టూర్లో 2వ రోజు మేము ఏమేమి చూసామనే వాటి గురించి చెప్పుకున్నాం. మా కూర్గ్ ట్రిప్లో 2వ రోజు ఉదయాన్నే హోమ్ స్టేలో బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళ వెహికల్లోనే 9 గంటలకు తలకావేరి బయలుదేరి వెళ్ళాం. అక్కడికి వెళ్ళేసరికి 9:45 అయింది. భారతదేశంలో ప్రధానమైన నదుల్లో కావేరి ఒకటి. ఈ నది జన్మస్థానమే తలకావేరి. ఇది కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఉన్న బ్రహ్మగిరి పర్వతాల్లో పుట్టి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రవహించి తమిళనాడులోని పుంపుహార్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మైసూర్ దగ్గర ఉన్న బృందావన్ గార్డెన్స్ను చాలా సినిమాల్లో చూసే ఉంటారు. కావేరీ నదిపై కట్టిన కృష్ణరాజసాగర్ డ్యామ్ దగ్గరే ఈ బృందావన్ గార్డెన్స్ ఉంది. అలాగే మైసూర్లో ఉన్న శ్రీరంగపట్నం, తమిళనాడులో ఉన్న శ్రీరంగం, కుంభకోణం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఈ నది ఒడ్డునే ఉన్నాయి. ఇకపోతే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఉన్న కావేరీ జల వివాదాల గురించి మీరు వినే ఉంటారు. తలకావేరిలో ఒక చిన్న నంది నోటిలో నుంచి నీటిధార వచ్చి ఒక శివలింగం మీద పడుతుంది. అదే కావేరీ నది. దాని ఎదురుగా ఉన్న పుష్కరిణిలో భక్తులు స్నానం చేస్తారు. ఇక ఈ తలకావేరి పక్క నుంచి పైకి ఒక మెట్ల దారి ఉంటుంది. సుమారు 400 మెట్ల వరకు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కి వెళ్తే బ్రహ్మగిరి హిల్స్ వ్యూ పాయింట్ వస్తుంది. కర్ణాటకలోని కొడగ జిల్లా నుంచి కేరళలోని వాయనాడ్ జిల్లా వరకు విస్తరించిన కొండలను బ్రహ్మగిరి కొండలుగా పిలుస్తారు. ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తే మెట్లు ఎక్కువ వచ్చిన కష్టం మర్చిపోయేలాగా ఒక పక్కంతా కేరళ, మరో పక్కంతా కర్ణాటక కనిపిస్తుంటాయి. వ్యూ చాలా బాగుంటుంది. కొద్దిసేపు అక్కడ గడిపి 10:30 కల్లా కిందికి వచ్చేసాం. తర్వాత తలకావేరికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాగమండల అనే ప్రదేశానికి వెళ్ళాం. కన్నికే, సుజ్యోతి అనే 2 నదులు చెరో వైపు నుంచి వచ్చి ఇక్కడ కావేరీ నదిలో కలుస్తాయి. చాలా బాగుంటుంది ఈ త్రివేణి సంగమ పవిత్ర ప్రదేశం. చాలామంది ఇక్కడ కూడా స్నానాలు చేస్తారు. అలాగే కొంతమంది చనిపోయిన తమ పూర్వీకుల కోసం పూజలు అవి చేస్తారు.
ఈ త్రివేణి సంగమం ప్రదేశంలోనే భాగండేశ్వర టెంపుల్ ఉంటుంది. ఈ గుడి నిర్మాణ శైలి చాలా బాగుంటుంది. ఈ గుడి చూసుకునేసరికి 11:30 అయింది. ఆ తర్వాత అబ్బే జలపాతం దగ్గరికి వెళ్ళాం. పార్కింగ్ ఏరియా నుంచి జలపాతం దగ్గరికి వెళ్ళడానికి మధ్యలో కొంత దూరం నడవాల్సి వస్తుంది. అదంతా కొద్దిగా అడవిలాగా ఉంటుంది. నిజానికి ఇది మండలపట్టి దారిలోనే ఉంటుంది. కానీ ముందు రోజు మేము కూర్గు చేరేసరికే మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి మొదటి రోజు మండలపట్టి ఒక్కటే చూడటం కుదిరింది. అందుకని రెండో రోజు ఈ వాటర్ ఫాల్స్కు వచ్చాం. ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం 1 గంట అయింది. తలకావేరికి ఇక్కడకు 50 కిలోమీటర్ల దూరం. నిజానికి ఇది అబ్బే కాదు, అబ్బి. అబ్బి అంటే కన్నడలో జలపాతం అని అర్థం. ఇక్కడ కావేరీ నది జలాలే పైనుంచి కిందకి దూకుతుంటాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకే ఇక్కడకు అనుమతిస్తారు. స్నానాలు చేద్దాం, ఈత కొడదాం అంటే కుదరదు. జలపాతం ఎదురుగా హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది. దాని మీద నుంచి జలపాతాన్ని చక్కగా చూడొచ్చు. ఇక అబ్బే వాటర్ ఫాల్స్ చూడడం అయ్యాక మడికేలి సిటీలోనే ఉన్న రాజాస్ టూమ్స్ చూడడానికి వెళ్ళాం. ఈ సమాధులనే గద్దిగే అని కూడా అంటారు. నిజానికి గద్దిగే అంటే సింహాసనం అర్థం, కానీ ఇవి చూస్తే సమాధులు. కొడవరాజైనటువంటి దొడ్డ వీరరాజేంద్ర ఇంకా ఆయన కుటుంబీకుల సమాధులు ఇవి. చూడ్డానికి ఇస్లామిక్ స్టైల్లో ఉన్నప్పటికీ చుట్టూ ఉన్న మీనార్ల మీద నంది బొమ్మలు ఉంటాయి. ఈ చోటు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మడికేలి సిటీ వ్యూ బాగుంటుంది. రాజావారి సమాధులు చూశాక మడికేలిలో ఒక మెస్ లాంటి హోటల్కు వెళ్ళి భోంచేసాం. భోజనం బాగుంది. తినడం అయ్యాక మడికేలి ఫోర్ట్ను చూడడానికి వెళ్ళాం. ఈ కోటను మొదట ముద్దు రాజా అనే రాజు 17వ శతాబ్దంలో సగం కట్టి వదిలేస్తే ఆ తర్వాత వచ్చిన టిప్పు సుల్తాన్ ఈ కోటను పూర్తిగా నిర్మించాడు. తర్వాత మళ్ళీ ఈ కోట దొడ్డ వీరరాజేంద్ర అనే రాజుగారి ఆధీనంలోకి వెళ్ళింది. ఆయన వారసుల నుంచి స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ వాళ్ళు 1834లో ఇక్కడ ప్రత్యేకం అని చెప్పుకునే ఈ ఏనుగు శిల్పాలను పెట్టించారు. అలాగే ఇక్కడ ఒక చర్చిని కూడా కట్టించారు. ప్రస్తుతం ఈ కోటను డిప్యూటీ కమిషనర్ ఆఫీస్గా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది. మడికేలి ఫోర్ట్ చూసేటప్పటికి 3:30 దాటింది. అక్కడ నుంచి తిన్నగా రాజా సీట్ అనే చోటుకి వెళ్ళాం. పూర్వం కొడగ రాజులు రాణులు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చొని చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను ఆస్వాదించేవారంట. అందుకని ఈ ప్లేస్కి రాజా సీట్ అని పేరు వచ్చింది. ఇక్కడ ఒక టాయ్ ట్రైన్ ఉంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.
రీప్లేస్మెంట్ కూడా. మళ్ళీ అలాగే రకరకాల పూల చెట్లు ఉంటాయి. ఒక ఫ్లవర్ షో మాదిరిగా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ వ్యూ పాయింట్ నుండి అద్భుతమైన సూర్యోదయం, సూర్యాస్తమయం రెండింటినీ చూస్తూ కెమెరాలో ఆ దృశ్యాలను చిత్రీకరించుకోవచ్చు. మిగతా సమయాల్లో కూడా వ్యూ పాయింట్ని చూస్తే సీనరీ చాలా బాగుంటుంది. కాస్త చీకటి పడితే మ్యూజికల్ ఫౌంటైన్ కూడా చూడొచ్చు. కానీ మేము చీకటి పడకముందే రాజా సీట్ నుంచి బయలుదేరి హోమ్ స్టేకి వచ్చేసాం. అదండి, చూశాడు కదా మా టూర్లో 2వ రోజు మేమేం చూసామో వాటి గురించి చెప్పుకున్నాము. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ 3వ రోజు మేమేం చూసామో వాటి గురించి వీడియో చేస్తాను. చూస్తూనే ఉండండి జోరుగా హుషారుగా యూట్యూబ్ ఛానల్. మీరు ఈ ఛానల్ చూస్తున్నది ఫస్ట్ టైం అయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలు మీకు నచ్చుతున్నట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో పెట్టండి. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి బాయ్ బాయ్.